హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ దిల్ రాజు గారు సినిమా వాళ్ళకు ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు సార్. అంటే సినిమా వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ ని వాడితే ఇక బహిష్కరణ తప్పదు అంటే అయితే వార్నింగ్ ఇచ్చారు. మరి వార్నింగ్ ఎలా చూడాలి? మరి ఇప్పుడన్నా సినిమా వాళ్ళలో డ్రగ్స్ వాడకం తగ్గించేసే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా ఈ వార్నింగ్ తో? మరి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? నిన్న ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ యూసేజ్ అండ్ ఇలిసిట్ ట్రాఫిక్ అనేది అంతర్జాతీయ మన ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. సో దీన్ని WHO అమలు చేయమని ప్రపంచం అంతా చెప్తుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మంది డ్రగ్స్ వాడుతున్నారు. దాదాపు ఒక 5 నుంచి 6 కోట్ల మంది సీరియస్గా డ్రగ్ వల్ల వచ్చిన జబ్బులు, రకరకాల బాధలు పడుతున్నారు. సో అందుకని ఈ డ్రగ్ అబ్యూజ్ కి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి పిలిపించారు. బేసిక్గా దీని లక్ష్యం ఏంటంటే, ఒకటి డ్రగ్ యూసేజ్ని తగ్గించాలి. తర్వాత డ్రగ్ యూసేజ్కి అలవాటు పడిన వాళ్ళకి రిహాబిలిటేషన్ చేసి వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళని డ్రగ్ యూసేజ్ నుంచి బయటికి తీసుకురావాలి, అడిక్షన్ నుంచి. అన్నిటికంటే ఇంపార్టెంటు డ్రగ్ ట్రాఫికింగ్ అంటే డ్రగ్గుని ప్రొడక్షను, డిస్ట్రిబ్యూషన్, దీన్ని ప్రధానంగా ఆపాలి అనేది టార్గెట్ పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రభుత్వాలు కానీ వివిధ NGOలు కానీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం యాంటీ డ్రగ్ డేకి సందర్భంగా ఒక సభ కండక్ట్ చేసింది. సో ఆ సభలో రామ్ చరణ్ అండ్ విజయ్ దేవరకొండ కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళతో పాటు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉంటున్న దిల్ రాజు కూడా పార్టిసిపేట్ చేశాడు. ఈ సందర్భంగా చరణ్ చాలా బాధపడ్డాడు. నా పిల్లల్ని, నేను ఒక తండ్రిగా చాలా భయం వేస్తుంది, రేపు బిడ్డల్ని బయటికి పంపించాలంటే ఎక్కడ డ్రగ్స్కి అలవాటు అవుతారనే ఒక భయం అయితే వేస్తుందన్నాడు. అట్లాగే విజయ్ దేవరకొండ కూడా డ్రగ్స్ వాడడం మంచిది కాదన్నారు. సో మంచిదే ఇవన్నీ, ఎందుకంటే యాంటీ డ్రగ్ డే కాబట్టి డ్రగ్స్ వాడకుండా ఉండాల్సిన అవసరాన్ని కొంత సెలబ్రిటీల ద్వారా చెప్పిస్తే ప్రజల్లోకి వెళ్తుందనేది రేవంత్ రెడ్డి ముందు నుంచి కూడా ట్రై చేస్తున్నాడు. ఆయనకు సరిగ్గా సహకారం దొరకలేదు. ఇప్పుడు కొంత బెటర్ ఏంటంటే, అల్లు అర్జున్ ఎపిసోడ్ తర్వాత సినిమా ఇండస్ట్రీ రేవంత్ రెడ్డి మాటని కొంత కేర్ చేస్తుంది. అంతకుముందు కేర్ చేయలేదు. ఎందుకంటే ఈయన అంతకుముందు తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా ఉండి వాళ్ళతో కూడా తిరుగుతూ ఉండేవాడు కాబట్టి ఈయన సీఎం అయితే ఆయన సీఎం అనే ఫీలింగ్ని వీళ్ళు జీర్ణించుకోలేదు చాలామంది. అందుకని జూనియర్ ఎన్టీఆర్కి వెనకున్న ఫోటోని వైరల్ చేయడం ఇట్లాంటివే చేస్తున్నారు. కానీ ఆయన సీఎం, ఆయన అంతకుముందు ఎవరు అనేది మనకు అనవసరం. సీఎం చెప్పినప్పుడు వీళ్ళు కేర్ చేసి ఉండాలి, చేయలేదు. ఆయన కొంత చూపించాడు, ఒక చిన్న జలక్ అంటారు, అది ఇచ్చాడు. దాంతో లైన్లోకి వచ్చారు అందరూ. ఇప్పుడు ఆయన చెప్పింది చేస్తున్నారు. ఆయన ఏం చెప్పారంటే, ప్రధానంగా మీరు ప్రచారం చేయాలి, యాంటీ డ్రగ్ ప్రచారం చేయాలి, తర్వాత సినిమాల్లో కూడా ముందు వేయాలని చెప్పాడు. అది ఎంత పని చేస్తుంది అనేది పక్కన పెడితే కనీసం ఆ వరకు రేవంత్ రెడ్డి చేస్తున్నది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అలాగే డ్రగ్ డిటెక్షన్ కిట్ కూడా మామూలుగా మనకి డ్రంక్ అండ్ డ్రైవ్లో మందు దాగుంటే మాత్రమే, అంటే లిక్కర్ దాగుంటే మాత్రమే ఫైండ్ అవుట్ చేయొచ్చు దాంతో. కానీ డ్రగ్ని అలా డిటెక్ట్ చేసేది ఏమీ లేదు. దాన్ని ఈయన తెప్పించాడు. ఈయన రాగానే ఫ్రాన్స్ నుంచి అక్కడ నుంచి తెప్పించాడు. అవన్నీ కూడా మంచివే, ఎందుకంటే డ్రగ్ అబ్యూజ్ అనేది విపరీతంగా పెరిగింది ఈ మధ్యకాలంలో. ముఖ్యంగా స్టూడెంట్లలోకి బాగా వెళ్ళిపోయింది. దానివల్ల రకరకాల సమస్యలు, ఎడ్యుకేషన్ కట్ అయిపోవడం, వాళ్ళు హెల్త్ పాడైపోవడం, మెంటలీ డిస్టర్బ్ అయిపోవడం, ఈవెన్ డెత్లు కూడా జరుగుతున్నాయి. చాలామంది చనిపోతున్నారు. ఆ మధ్య కూడా 8వ అంతస్తులో ఫ్రెండ్స్ అంతా డ్రగ్స్ వేసుకొని ఒక అబ్బాయి అదేదో బాల్కనీ అనుకొని కిందికి దిగాడు, పడిపోయాడు. నిన్న కూడా ఒక అమ్మాయి 13వ అంతస్తులోకి వెళ్ళి, అది కూడా డ్రగ్ పార్టీ అంటున్నారు, 13వ అంతస్తులోకి వెళ్ళి ఏదో వీడియోనో ఫోటోనో తీస్తుంటే ఆమె కిందికి పడి చనిపోయింది. ఇలాగే చాలాసార్లు చనిపోతున్నారు, హత్యలు జరుగుతున్నాయి, క్రైమ్ జరుగుతుంది, ఇదంతా జరుగుతుంది. దీంట్లో మామూలుగా సినిమా వాళ్ళకంటే క్వాంటిటీలో తీసుకుంటే ఎక్కువ మంది నాన్ సినిమా పీపులే ఎక్కువ డ్రగ్స్ వాడుతున్నారు. కానీ ఏది చేసినా సినిమా వాళ్ళు చేస్తే పబ్లిసిటీ ఎక్కువ వస్తుంది కాబట్టి సినిమా వాళ్ళు కొంతమంది పార్టీలకు వెళ్ళడం, డ్రగ్స్ తీసుకోవడం ఒకటి. రెండవది, అన్ని దేశాల్లో డ్రగ్స్ బ్యాన్ లేదు, అన్ని రకాల డ్రగ్స్ బ్యాన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ గాంజా, ఇంకొన్ని రకాల డ్రగ్స్ చాలా దేశాల్లో మనకి దొరుకుతాయి. మేము మధ్య థాయిలాండ్ వెళ్ళి ఉంటే అన్ని చోట్ల అవే అమ్ముతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను థాయిలాండ్ లీగల్ కాబట్టి నేను తీసుకున్నాను అనుకో, ఇక్కడికి వచ్చినాక నాకు టెస్ట్ చేస్తే నాకు డ్రగ్